వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు మనకి గత సంవత్సర కాలమంతా ఆ దేవదేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి మనల్ని అడుగిడుచుండగా మనల్ని అందరినీ ఆ దేవదేవుడు ఆశీర్వదించి కాపాడుతున్న విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించి మీరు కూడా మా గురించి ప్రార్థిస్తూ మా ఛానల్ని చూస్తున్న విధానాన్ని కూడా మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేసిన దేవదేవుడు మన కుటుంబాలని ఇప్పుడు వరకు కాపాడినందుకు వెళ్ళిన స్తుతాలు చెల్లించుకుందాం. అలాగనే మీరు మీ కుటుంబం గురించి ఇంకా దేవునికి మొరపెట్టండి. ఇంకా నూతన సంవత్సరంలో నూతన కార్యక్రమాలు చేయటం కానీ నూతన జీవితాన్ని ప్రారంభించడం కూడా దేవదేవునికి మీరు ప్రార్థించి అడగండి. గొప్ప కార్యాలు చేస్తాడు ఆ దేవదేవుడు. మీ బిడ్డల విషయాల్లో కానీ, కుటుంబాల విషయాల్లో కానీ, ఆర్థికపరమైన సమస్యల్లో కానీ, ఎలాంటి ఇరుకు ఇబ్బందులున్నా దేవునికి మొరపెట్టండి. తప్పక దేవదేవుడు మీ కుటుంబాన్ని ఆశించి 30 100 దీవించి ఆశించి కాపాడగలని మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈరోజు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. ఆయన నిశ్చయముగా మీకు తోడై ఉండేదను. ఈ సంవత్సర కాలం అంతా ఆయన మనకు తోడై ఉండబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. మనం దేవుణ్ణి మొరపెట్టుకోగలుగుతున్నాం, దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నాం. కనుక గొప్ప దేవుడు కనుక ఆయన గొప్ప వాగ్దానం మనకు దయచేసినాడు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆ దేవదేవుడిని మనం ప్రార్థన చేసుకుంటూ మనం ఆయనలోనే ఉంటూ మనం ఆయన వేడుకుంటే గొప్ప కార్యాలు మన కుటుంబాలలో జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా మనల్ని ఆశించి కాపాడేందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. అలాగనే నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. నువ్వు ఉద్దేశించిన కార్యాలు కూడా నిష్ఫలం కానేరదు. ఒకవేళ ఈ కొత్త సంవత్సరం, ఈ పాత సంవత్సరంలో, గతించబో సంవత్సరంలో ఏమన్నా తప్పిదములు, దోషములు ఏమన్నా మనకు తెలుసో తెలియక ఏమైనా చేసిన దేవుడిని అడగండి, క్షమించమని అడగండి. అలాగనే నువ్వు ఏది కోరుకున్నా, ఒకవేళ ఈ సంవత్సరం లేదన్నా తక్కువ అన్నా రాబో సంవత్సరంలో నీకు గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో దేవదేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నా. ఇంకా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. మీకు మంచి ఆరోగ్యాలు దయచేస్తాడు దేవుడు. ఈ గొప్ప కార్యాలు మీ కుటుంబాలు దయచేస్తాడు. మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, అన్నీ తొలగిపోయి నూతన సంవత్సరంలో ఇంకా గొప్పగా దేవుడు మీ కుటుంబాలను ఆశ్రయించి కాపాడాలని వేడుకుంటున్నా. అలాగనే మనం అందరం ప్రార్థిస్తాం. మనకి యెహోవా చెప్పింది ఒకటే వాక్యము, నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, అడుగుడి మీకు ఇయ్యబడును అని ఎన్నో గొప్ప వాగ్దానాలు, ఎన్నో గొప్ప మాటలు మనకు దేవుడు బైబిల్లో చెప్పినాడు. కాబట్టి మనం ఆ దేవదేవుడిని అడుగుదాం. ప్రతి విషయంలో కూడా మనం దేవుడిని అడిగితే తప్పక మన కుటుంబాలను ఆశ్రయించి కాపాడతాడని మనం నమ్ముకుందాం. అలాగనే దేవుడు ఎన్నో గొప్ప పూర్ణ ఉదయంతో ఆయన వెతుకుదురు ధన్యులు వారు, ఆయన మార్గంలో నడుచుకున్నవారు ఏ పాపమును చేయరు. ఆయన మార్గంలో నడుచుకున్న బిడ్డలు ఎవరు కూడా పాపం చేయరు. ఆయన మార్గంలో నడుచుకున్న వారు ఎవరు ఏ తప్పిదాలు చేయరు, ఎలాంటి సైతాన్ శోధనలో పడరు. కాబట్టి మనం ఆ దేవదేవుడిని కానీ మనం తప్పుక వేడుకుంటే శ్రమయు దుఃఖమును నాకు కలుగును. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును నడిపింపమని యెహోవా నామను బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్య కలవాడు. కాబట్టి దేవుడు గొప్పవాడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిల్చును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి మనం ప్రార్థన చేస్తే మనకు దేవుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. మన కుటుంబాల్లో ఎప్పుడు దేవుడు ఉంటాడు. మనం పోయే మార్గంలో అన్నిటాల్లో దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మన కుటుంబాన్ని 30 అంతలు 100 అంతలుగాను ఆశ్రయించి కాపాడాలని మనం ప్రతి ఒక్కరం వేడుకుందాం. మనమే కాకుండా మన స్నేహితులను, మన బంధుమిత్రాదులను కూడా మనం ప్రార్థనలో ఉంచుకుందాం. ప్రతి ఒక్కరిని మనం యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. అది మనం దేవుడిని ప్రార్థిస్తే తప్పక ఆ దేవదేవుడు మనల్ని, మన పిల్లల్ని తప్పక
ఆయన వృద్ధి పొందిస్తాడు. కాబట్టి మనం దేవుడిని వేడుకుందాం. దేవునిలో మనం ప్రతి ఒక్క విషయం కూడా ఆయనకు మొరపెడితే తప్పక మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నేను తప్పక నమ్ముతున్నాను. కాబట్టి ఈ వాగ్దానాలు మనం దేవునిలో వండుకొని నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. నిశ్చయముగా ఆయన గొప్ప వాగ్దానాన్ని మనకి ఈ పాత సంవత్సరంలో ఇచ్చాడు. నేను నిశ్చయముగా నీకు తోడై ఉండదు. ఎందుకంటే రాబో కొత్త సంవత్సరంలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆ దేవదేవుడు. కాబట్టి మనం అందరం తప్పక ప్రార్థన చేసుకుందాం. మనం ఏమైనా తప్పిదాలు ఏమన్నా క్షమించి మన దేవుడిని అడదాం. మన కుటుంబాలన్నిటిని నూతన సంవత్సరంలో ఆశీర్వదిస్తూ కాపాడాలని ప్రతి ఒక్కళ్ళు మనం ప్రార్థనలో ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కళ్ళు ఉదయకాల ప్రార్థనలలో పాల్గొనండి. ప్రతి ఒక్కళ్ళు ఉదయకాలం ప్రార్థించండి. మార్పులను దయచేయండి. బిడ్డలతో కలిసిమెలిసి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ సమాధానంతో ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన భూమిని ఆకాశం తరలోకి అనేక రీతిగా ప్రపంచంలో గొప్ప దిగల తండ్రి, గడిచిన సంవత్సర కాలం అంతా ప్రభానైనా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మరి ఒక నూతన సంవత్సరం లేక రేపటి దినమందు ప్రభా మేము అడుగుడుచుండగా ప్రభా మీరే మాకు తోడుగా ఉండి ఆశించి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో భద్రపరచుకోండి. బిడ్డలకు కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన నీకు మొరపెడుతున్నాను. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఎవరు ఏ అవసర నిమిత్తమై నిన్ను అడుగుతున్నారు ప్రభా, వారి ఆరోగ్య విషయాలై ప్రభా నాయన, వారి ఆర్థిక సమస్యల విషయాలై నేను అడుగుతున్నారు ప్రభా. అలాంటి వీళ్ళందరినీ మీరు దీవించి ఆశ్రయించి వారికి కావాల్సిన అవసరాల్లో ప్రభా నూతన సంవత్సరంలో సమృద్ధిగా ప్రభావాల అవసరాలను తీర్చి సమాధానంతో ఉండలాగా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభానైనా మా ఎరువును కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ఈ వృద్ధాప్యంలో మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభానైనా మేము చేసుకుంటున్న ప్రభా పని బట్టల ప్రభా షాపుల విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. నూతన సంవత్సరంలో మాకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభావైనా సమాధానంతో మంచి ఆయురారోగ్యాలతో ఉండలాగిన మీరు మమ్మల్ని దీవించి ఆశించి కాపాడగలని, మా కుటుంబాన్ని 30 100 100గా దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను. షాపులు నడిపించుకునే విధానంలో కూడా మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని మెలుపులను దయచేయగలని, ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు తావేక ప్రభావ మీరే తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాము. అలాగే మాలాగైతే ఎంతమంది బిడ్డలై ప్రభానైనా నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నారు. అలాంటి బిడ్డలందరికీ మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఇంకా యవన బిడ్డలు మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా. ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా నీ మార్గం పెట్టి సైతాన్ శోధనలలో పడిపోతున్నారా ప్రభా. అలాంటి వారికి ప్రభానైనా నూతన సంవత్సరాల మరొక మంచి జీవితాన్ని ప్రసాదించగలరని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డ ప్రభా నీ మందిరంలో ప్రభా నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎంతమంది యవన బిడ్డల ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నాయన ప్రాధాయపడి నడుస్తున్నారో ప్రభా, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ప్రభా, అలాంటి పిల్లలందరినీ ప్రభా మంచి మార్కులతో విజయం చేకూర్చి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డలు మ్యారేజ్ల విషయాల నిమిత్తమై ప్రభా నీకు మొరపెట్టుచున్నారా తండ్రి. అలాంటి బిడ్డలందరికీ ప్రభా నాయన వారికి మ్యారేజీల్లో ప్రభా సక్రమైన మ్యాచింగ్లు దొరికి ప్రభా మ్యారేజ్ దొరకలాగిన ఆ తల్లిదండ్రుల ప్రార్థనలు మీరు ఆలకించి మొరలు మీరు విని వారికి మంచి సమాధానం కలుగు చేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభా నాయన వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా విదేశాల్లో ప్రభానైనా చదువుల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి ఉన్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ దీవించి ఆశించండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులకు లొంక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ చదువుతున్న యవన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ఈ ఉదయకాలంలో డ్యూటీలకు వెళుతున్నారు ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి వారు క్షేమంగా ప్రభా మళ్ళీ గృహాలు చేరలాగా మీరు దీవించి ఆశించి డ్యూటీ విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకుల సమస్యలు లేకుండా కాపాడగలను వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నీ పరిచర్య నిమిత్తమై ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభానైనా పరిచయం చేయించుండగా ప్రభానైనా ఈ ఉదయకాలంలో వారిని అందరినీ మీరు దీవించి ఆశించండి. అలాగే పేదవారికి ప్రభానైనా ఆర్థికంగా సహాయం చేస్తున్న నీ బిడ్డలను మీరు దీవించి ఆశించండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభానైనా. పేదవారికి సహాయం చేస్తున్న వారి హస్తాలను మీరు దీవించండి. ఆర్థికంగా ఇంకా వారిని సహాయం తెచ్చి వారి కుటుంబాన్ని 30 100గా దీవించి ఆశించి ప్రభానైనా నీ కృపల బిడ్డలను
భద్రపరచుకోగలని, బిడ్డలు రాకపోక విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన. అలాగే యవన బిడ్డల ప్రభా ఎంతోమంది ప్రభా నాయన వారి ఉదయకాలం శ్రమలు అనుకోకుండా ప్రభా నాయన వారు పేదవారికి సాయం చేస్తున్న విధానాన్ని కూడా వెళ్ళని స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ సంవత్సర కాలం అంతా ప్రభా వారు చేస్తున్న సహాయానికి వెళ్ళని స్తోత్రాలు తెలుస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించవారు కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నీ హస్తాలతో గొప్ప కార్యాలు చేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా నాయన ఈ ఉదయకాలం సాయంకాలం నుండి సాయంత్రం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని, ఇదిగో నీ చిత్తమై ఉంటే ప్రభా మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నీ పరిచర్య చేయటకు నీ చిత్తమై ఉంటే మమ్మల్ని వాడుకోగలని, ఇదిగో ఈ వాక్యం చదివి ప్రభా ఆ వాక్యాన్ని విపులంగా ప్రభా నాయన మేము విశదీకరించడం కూడా మీరు మాకు మంచి తెలివైన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించగలని ప్రభా. ఇదిగో ప్రభా నాయన సొలొమోను రాజు అడిగిన విధంగా ప్రభా నాయన మాకు మంచి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని సొలొమోను రాజు అడిగాడు. మాకు ధనము ధాన్యము వద్దు, మాకు జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు. అలాగనే ప్రభా మీరు మాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి నీ వాక్య పరిచయం చేయటకు మమ్మల్ని వాడుకోగలని, ఇదిగో ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు నీ పరిచయం నిమిత్తం ఈ ఉదయకాలంలో వెళ్ళుచున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడి క్షేమంగా మళ్ళీ వాళ్ళ గృహాలకు తిరిగి చేరు వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోగలని, మేము ఇదిగో ఉదయకాలం షాపులకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో మా ఇరువురిని భద్రపరచుకోగలని, మా అలాగే ఎంతమంది బిడ్డలై ఉద్యోగాల నిమిత్తమై బిజినెస్ నిమిత్తమై వెళ్ళుచున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి యవన బిడ్డలను కూడా మీ కాపుదల్లో భద్రపరచుకొని నూతన సంవత్సరంలో వాళ్ళకు మంచి వెలుగును వాళ్ళ కుటుంబాల్లో దయచేయగలని మా ప్రభువును తగ్గుమారని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈ పాత సంవత్సరం అంతా గతించిపోతుండగా నూతన సంవత్సరంలో అడుగెడుతున్న ప్రతి కుటుంబానికి మంచి మనసుతోటి మన హృదయపూర్వకంగా మీ అందరికీ నా హృదయపూర్వక అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.